హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ శివ టెక్ వర్స్. ఇప్పుడు ఈ వీడియోలో మనం మార్చి నెలలో లాంచ్ అయిన మొబైల్స్లో హిట్ అయిన మొబైల్స్ ఏంటి, అలాగే ఫ్లాప్ అయిన మొబైల్స్ ఏంటి అన్నవి కంప్లీట్గా మాట్లాడుకుందాం. ఈ వీడియోలో ఆ ఫోన్ల యొక్క అన్ని స్పెసిఫికేషన్స్ అయితే చెప్పదలుచుకోలేదు. దాదాపుగా అన్ని ఫోన్ల స్పెసిఫికేషన్స్ రివ్యూస్ మన ఛానల్లో ఉన్నాయి, అవైతే ఒకసారి చెక్ చేయండి. ఇప్పుడు మనం మెయిన్ స్పెసిఫికేషన్స్ తో అవి ఎందుకు హిట్ లేకపోతే ఎందుకు ఫ్లాప్ అన్నవి మాత్రమే మాట్లాడుకుందాం. ముందుగా మోటరోలా ఎడ్జ్ 70 ఫ్యూజన్ గురించి మాట్లాడుకుందాం. దీంట్లో 1.5K క్వాడ్ కర్వ్డ్ AMOLED డిస్ప్లే ఉంటుంది, స్నాప్డ్రాగన్ 7S Gen 4 ప్రాసెసర్ ఉంటుంది, 50 మెగాపిక్సెల్ మెయిన్ కెమెరా ఉంటుంది. ఇది సోనీ LYT 710 సెన్సార్, దీనికి ఆప్టికల్ ఇమేజ్ స్టెబిలైజేషన్ ఉంటుంది, 13 మెగాపిక్సెల్ అల్ట్రా వైడ్ అండ్ మ్యాక్రో సెన్సార్, అలాగే ఫ్రంట్ సైడ్ 32 మెగాపిక్సెల్ సెల్ఫీ కెమెరా ఉంటుంది. దీంట్లో 7000 mAh బ్యాటరీ ఉంటుంది, 68 వాట్ ఫాస్ట్ ఛార్జింగ్ సపోర్ట్ చేస్తుంది. ఈ ఫోన్ 8+128GB వేరియంట్ 27,000కి లాంచ్ చేశారు. ఈ బడ్జెట్ లో ఇది తీసుకోవచ్చు, పర్లేదు, అన్ని బాగానే ఉన్నాయి. అందుకని చెప్పేసి ఈ ఫోన్ ని హిట్ లిస్ట్ లోకి కన్సిడర్ చేస్తున్నాను. ఇప్పుడు పోకో X8 Pro అండ్ X8 Pro Max ఈ రెండు ఫోన్ల గురించి మాట్లాడుకున్నట్లయితే ఈ రెండింటిలో 1.5K AMOLED డిస్ప్లే ఉంటుంది, డాల్బీ విజన్ సపోర్ట్ ఉంటుంది. అదేవిధంగా ఈ X8 Proలో MediaTek Dimensity 8500 అల్ట్రా ప్రాసెసర్ని ఇస్తున్నారు. ఈ X8 Pro Maxలో 9500S ప్రాసెసర్ని ఇస్తున్నారు. ఇందులో LPDDR5X RAM, UFS 4.1 కు సంబంధించిన స్టోరేజ్ వేరియంట్లు ఉంటాయి. అలాగే 50 మెగాపిక్సెల్ మెయిన్ కెమెరా, 8 మెగాపిక్సెల్ అల్ట్రా వైడ్ యాంగిల్ కెమెరా ఉంటుంది. అలాగే ఫ్రంట్ సైడ్ 20 మెగాపిక్సెల్ సెల్ఫీ కెమెరా ఇస్తున్నారు. ఈ X8 Proలో 6500 mAh బ్యాటరీ ఉంటుంది, X8 Pro Max లో 9000 mAh బ్యాటరీ ఉంటుంది. ఈ రెండింటికి 100 వాట్స్ ఫాస్ట్ ఛార్జింగ్ సపోర్ట్ చేస్తుంది. ఇందులో స్టీరియో స్పీకర్స్ ఉంటాయి, డాల్బీ అట్మాస్ కు సపోర్ట్ చేస్తాయి. ఇందులో ఈ X8 Pro 8+256GB వేరియంట్ 33,000కి లాంచ్ చేశారు. ఈ X8 Pro Max 12+256GB వేరియంట్ 43,000కి లాంచ్ చేశారు. ఇక్కడ ఈ ఫోన్ల స్పెసిఫికేషన్స్ బట్టి ఇవి ఓకే అన్నట్లు ఉంటాయి. అంటే ఇటు యావరేజ్ అని చెప్పలేం, అలాగని చెప్పేసి హిట్ అని చెప్పలేం, ఈ రెండింటికి మధ్యలో ఉంటాయి. పర్లేదు, ఇవి గేమింగ్ కోసం అయితే మనం కన్సిడర్ చేసుకోవచ్చు. అలాగే ఇప్పుడు నథింగ్ ఫోన్ 4A అలాగే ఈ 4A Pro రెండు ఫోన్ల గురించి మాట్లాడుకున్నట్లయితే ఈ రెండింటిలో 1.5K LTPS AMOLED డిస్ప్లే ఉంటుంది. అలాగే ఈ 4Aలో 7S Gen 4 ప్రాసెసర్ ఉంటుంది, 4A Proలో 7 Gen 4 ప్రాసెసర్ ఉంటుంది. ఇందులో 50 మెగాపిక్సెల్ మెయిన్ కెమెరా ఉంటుంది, 50 మెగాపిక్సెల్ టెలిఫోటో లెన్స్ ఉంటుంది, 8 మెగాపిక్సెల్ అల్ట్రా వైడ్ యాంగిల్ కెమెరా ఉంటుంది. ఫ్రంట్ సైడ్ 32 మెగాపిక్సెల్ సెల్ఫీ కెమెరా ఇస్తున్నారు. ఇందులో 5400 mAh బ్యాటరీ ఉంటుంది, 50 వాట్స్ ఫాస్ట్ ఛార్జింగ్ సపోర్ట్ చేస్తుంది. కానీ ఇందులో బాక్స్ లో మాత్రం చార్జర్ ఇవ్వరు, ఇది ఒక్కటైతే గుర్తుపెట్టుకోండి. ఇందులో ఈ నథింగ్ ఫోన్ 4A 8+128GB వేరియంట్ 32,000కు, ఈ నథింగ్ ఫోన్ 4A Pro ఫోన్ 8+128GB వేరియంట్ 40,000కు లాంచ్ చేశారు. ఇక్కడ ఈ 40,000 అయినా ఈ 32,000 అయినా చార్జర్ కోసం ఇంకా ఎక్కువ 2,000 ఎక్కువగా యాడ్ చేసుకోవాల్సి ఉంటుంది. అందుకని చెప్పేసి వీటి ప్రైస్లు ఇంకొంచెం అయితే ఎక్కువగా వెళ్ళిపోతాయి. అందుకని చెప్పేసి వీటిని యావరేజ్ లిస్ట్ లోకి యాడ్ చేస్తున్నాను. ఇక్కడ ఈ బడ్జెట్ లో ప్రాసెస్ అయితే కొద్దిగా మనకు తక్కువగా ఉంటాయి, కెమెరాస్ అండ్ డిస్ప్లే ఇవైతే ఓకేగానే ఉంటాయి, కానీ ప్రాసెసర్ దగ్గర కొద్దిగా తక్కువగా ఇచ్చారు. అందుకని చెప్పేసి ఈ రెండు ఫోన్లను యావరేజ్ లిస్ట్ లోకి కన్సిడర్ చేస్తున్నాను. అలాగే ఇప్పుడు మనం రియల్మీ నార్జో పవర్ ఫోన్ గురించి మాట్లాడుకున్నట్లయితే ఇందులో 1.5K AMOLED డిస్ప్లే ఉంటుంది, MediaTek Dimensity 7400 అల్ట్రా ప్రాసెసర్ ఇస్తున్నారు, 50 మెగాపిక్సెల్ మెయిన్ కెమెరా ఉంటుంది, 8 మెగాపిక్సెల్ అల్ట్రా వైడ్ యాంగిల్ కెమెరా ఉంటుంది. ఫ్రంట్ సైడ్ 16 మెగాపిక్సెల్ సెల్ఫీ కెమెరా ఇస్తున్నారు. ఇందులో 10,001 mAh బ్యాటరీ ఉంటుంది, 80 వాట్స్ ఫాస్ట్ ఛార్జింగ్ సపోర్ట్ చేస్తుంది. అదే విధంగా 27 వాట్స్ రివర్స్ ఛార్జింగ్ కూడా సపోర్ట్ చేస్తుంది. ఇది 8+128GB వేరియంట్ 28,000కు లాంచ్ చేశారు. ఈ 28,000లో చెప్పుకోదగ్గ ఫీచర్స్ అయితే ఇందులో ఏమీ లేవు. ఇక్కడ ఒక బ్యాటరీ హైలైట్ అని చెప్పుకోవచ్చు, 10,001 mAh బ్యాటరీ ఇస్తున్నారు.
ఇదొక్కటి తప్పించి ఇందులో అంత స్పెషల్ గా ఏం లేదు. అందుకని చెప్పేసి ఈ ఫోన్ ని కూడా యావరేజ్ లిస్ట్ లోకి యాడ్ చేస్తున్నాను. అలాగే ఇప్పుడు AI ప్లస్ పల్స్ 2 ఫోన్ గురించి మాట్లాడుకున్నట్లయితే ఇందులో HD ప్లస్ IPS LCD డిస్ప్లే ఉంటుంది. యూనిసోక్ T7250 ప్రాసెసర్ ఉంటుంది. 50 మెగాపిక్సెల్ మెయిన్ కెమెరా ఉంటుంది. 8 మెగాపిక్సెల్ సెల్ఫీ కెమెరా ఇస్తున్నారు. అలాగే 6000 mAh బ్యాటరీ ఉంటుంది. 10 వాట్స్ ఫాస్ట్ ఛార్జింగ్ సపోర్ట్ చేస్తుంది. ఇది 4GB ప్లస్ 64GB వేరియంట్ ని 6000కు లాంచ్ చేశారు. ఇది బేసిక్ ఫోన్ అని చెప్పుకోవచ్చు. పర్లేదు, మనకు ఈ 6000 బడ్జెట్ లో కూడా 6000 mAh బ్యాటరీ ఇస్తున్నారు. ఇక్కడ మనం ఈ ఫోన్ అయితే కన్సిడర్ చేసుకోవచ్చు. ఇది నార్మల్ యూజర్స్ కి ఫోన్లు చేస్తాం, యూట్యూబ్ చూస్తాం, ఇలాంటి వాటికి అయితే మాత్రమే సెట్ అవుతుంది. పర్లేదు, ఈ బడ్జెట్ లో కొనుక్కోవచ్చు. అందుకని చెప్పేసి ఈ ఫోన్ ని యావరేజ్ లిస్ట్ లోకి యాడ్ చేస్తున్నాను. అలాగే ఇప్పుడు మనం iQOO Z11X ఫోన్ గురించి మాట్లాడుకున్నట్లయితే ఇందులో ఫుల్ HD ప్లస్ IPS LCD డిస్ప్లే ఇస్తున్నారు. అలాగే MediaTek Dimensity 7400 టర్బో ప్రాసెసర్ ఉంటుంది. 50 మెగాపిక్సెల్ మెయిన్ కెమెరా ఉంటుంది. 32 మెగాపిక్సెల్ సెల్ఫీ కెమెరా ఇస్తున్నారు. 7200 mAh బ్యాటరీ ఉంటుంది. 44 వాట్స్ ఫాస్ట్ ఛార్జింగ్ సపోర్ట్ చేస్తుంది. ఇది 8+128GB వేరియంట్ 19,000కు లాంచ్ చేశారు. ఈ 19,000 బడ్జెట్ లో కూడా వీళ్ళు ఈ IPS LCD డిస్ప్లే మాత్రమే ఇస్తున్నారు. ఈ గేమ్స్ అది లిటిల్ బిట్ గా ఆడుకోవచ్చు, కానీ దీంట్లో డిస్ప్లే అంత బాగా ఏం లేదు. అలాగని చెప్పేసి కెమెరాస్ కూడా అంత బాగా ఏం లేవు. అందుకని చెప్పేసి ఈ ఫోన్ ని యావరేజ్ లిస్ట్ లోకి యాడ్ చేస్తున్నాను. ఇదే ఫోన్ ని Vivo T5X గా రీబ్రాండెడ్ చేసి తీసుకువచ్చారు. దీన్ని కూడా అన్ని సేమ్ స్పెసిఫికేషన్స్, సేమ్ ప్రైస్ అంతా ఉంటుంది. కాబట్టి దీనిలాగే అది కూడా యావరేజ్ లిస్ట్ లోకి యాడ్ చేస్తున్నాను. అలాగే ఇప్పుడు మనం Xiaomi 17 గురించి మాట్లాడుకున్నట్లయితే ఇందులో ఫుల్ HD ప్లస్ AMOLED డిస్ప్లే ఉంటుంది. స్నాప్డ్రాగన్ 8 Elite Gen 5 ప్రాసెసర్ ఉంటుంది. అలాగే ఇందులో 4 50 మెగాపిక్సెల్ కెమెరాస్ ఉంటాయి. రేర్ సైడ్ 3 కెమెరాస్, ఫ్రంట్ సైడ్ సెల్ఫీ కెమెరా. ఇందులో మెయిన్ కెమెరా, పెరిస్కోపిక్ టెలిఫోటో లెన్స్, అల్ట్రా వైడ్ యాంగిల్ కెమెరా, సెల్ఫీ కెమెరా అన్ని 50 మెగాపిక్సెల్ కెమెరాస్ ఉంటాయి. 6330 mAh బ్యాటరీ ఉంటుంది. 100 వాట్స్ ఫాస్ట్ ఛార్జింగ్ సపోర్ట్ చేస్తుంది. ఇందులో ఫీచర్స్ అన్ని బాగానే ఉన్నాయి. ఫ్లాగ్షిప్ ఫోన్ కాబట్టి అన్ని బాగుంటాయి, కానీ ప్రైస్ మాత్రం ఎక్కువగా పెట్టారు. 12+256GB వేరియంట్ కి 90,000 పెట్టారు. అందుకని చెప్పేసి ఈ ఫోన్ ని ఫ్లాప్ లిస్ట్ లోకి యాడ్ చేస్తున్నాను. అలాగే Samsung Galaxy A37 ఫోన్ గురించి మాట్లాడుకున్నట్లయితే ఇందులో ఫుల్ HD ప్లస్ సూపర్ AMOLED డిస్ప్లే ఉంటుంది. Exynos 1480 ప్రాసెసర్ ఉంటుంది. 50 మెగాపిక్సెల్ మెయిన్ కెమెరా, 8 మెగాపిక్సెల్ అల్ట్రా వైడ్ యాంగిల్ కెమెరా, 5 మెగాపిక్సెల్ మ్యాక్రో కెమెరా ఇస్తున్నారు. ఫ్రంట్ సైడ్ 12 మెగాపిక్సెల్ సెల్ఫీ కెమెరా ఉంటుంది. 5000 mAh బ్యాటరీ ఉంటుంది. 45 వాట్స్ ఫాస్ట్ ఛార్జింగ్ సపోర్ట్ చేస్తుంది. ఇది 8+128GB వేరియంట్ 42,000 పెట్టారు. ఇది అంతవరకు అయితే వర్త్ అనిపించదు. కొద్దిగా ప్రైస్ ఎక్కువగా పెట్టారు. వీళ్ళు ఏ సిరీస్ ఫోన్లకి ప్రైస్ ఎక్కువగానే పెడతారు, కానీ ఈసారి ర్యామ్ అండ్ స్టోరేజ్ కాస్ట్లు ఎక్కువ అని చెప్పేసి ఈసారి ఇంకా ఎక్కువగా ప్రైస్ అయితే పెట్టారు. అందుకని చెప్పేసి ఈ ఫోన్ ని ఫ్లాప్ లిస్ట్ లోకి యాడ్ చేస్తున్నాను. అలాగే ఈ A37 తో పాటుగా A57 మొబైల్ ని కూడా లాంచ్ చేసింది. ఇందులో ఫుల్ HD ప్లస్ సూపర్ AMOLED డిస్ప్లే ఉంటుంది. Exynos 1680 ప్రాసెసర్ ఉంటుంది. మిగిలినవన్నీ ఆ A37 మొబైల్ లాగానే ఉంటాయి. సేమ్ స్పెసిఫికేషన్స్, చిన్న చిన్న చేంజెస్ మాత్రమే ఉంటాయి. ఈ ఫోన్ కి 8+256GB వేరియంట్ 57,000 పెట్టారు. దీనికి కూడా ప్రైస్ ఎక్కువగానే అయింది. ఇది కూడా గమనించుకొని, అందుకని చెప్పేసి దీన్ని కూడా ఫ్లాప్ లిస్ట్ లోకి యాడ్ చేస్తున్నాను. మరి ఇవి ఈ నెలలో లాంచ్ అయిన వాటిలో హిట్ అయిన మొబైల్స్ అండ్ ఫ్లాప్ అయిన మొబైల్స్. మరి మీకు ఈ వీడియో కనుక నచ్చినట్లయితే వీడియోకి ఒక లైక్ చేసి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. సో దట్ నేను వీడియోస్ పెట్టగానే మీకు నోటిఫికేషన్ రూపంలో వస్తూ ఉంటుంది. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ అండ్ బై బై నౌ.